ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు మాల్ ప్రాక్టీస్లో పట్టుబడ్డారు. సిద్ధార్థ వైద్య కళాశాలల్లో బుధవారం జరిగిన సప్లిమెంటరీ పరీక్షల్లో 3 విద్యార్థులు స్లిప్పులు పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్టీవీ యూనివర్సిటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎన్ఆర్ఐ కళాశాలకు చెందిన 2, నిమ్రా కళాశాలకు చెందిన 1 విద్యార్థిని స్లిప్పులతో దొరికిపోయారు. దీంతో ఇన్విజిలేటర్స్ విద్యార్థుల హాల్ టికెట్లను తీసుకుని పరీక్షా పత్రాల్ని మాల్ ప్రాక్టీస్ కమిటీకి పంపించారు. అయితే పదుల సంఖ్యలో మాల్ ప్రాక్టీస్ చేస్తే కేవలం 3 మాత్రమే పట్టుకున్నారని, మిగతా వాళ్లు తప్పించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్విజిలేటర్లుగా వైద్యులను కాకుండా వేరే వాళ్లను నియమిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు మాల్ ప్రాక్టీస్లో పట్టుబడ్డారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, సిద్ధార్థ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ పట్టుబట్టడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ విద్యార్థులు కూడా సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా బుధవారం పరీక్షలు రాస్తుండగా పెద్ద ఎత్తున మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతున్నారని చెప్పి అటు ఇన్విజిలేటర్లకి, ఎన్టీఆర్ యూనివర్సిటీ అధికారులకి సమాచారం కూడా అందుతుంటాం. వెంటనే సిద్ధార్థ కళాశాలకు వెళ్లి తనిఖీలు చేయగా అక్కడ 3 విద్యార్థులు స్లిప్పులు కలిగి ఉండటాన్ని గుర్తించి వాళ్ళు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతున్నట్టుగా గుర్తించి వాళ్ళ హాల్ టికెట్లు తీసుకోవడంతో పాటుగా వాళ్ళు రాస్తున్నటువంటి పరీక్షా పత్రాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మాల్ ప్రాక్టీస్ కమిటీకి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన నివేదికను మాల్ ప్రాక్టీస్ కమిటీ కూడా 2-3 రోజుల్లో ఇవ్వబోతుంది. వాళ్ళు ఇచ్చే నివేదిక బట్టి విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కంటే స్లిప్పులు పెట్టే ఎగ్జామ్ రాస్తున్నారనేది నిర్ధారణకు వస్తే వాళ్ళ మీద 3 ఏళ్ల పాటు నిషేధం కూడా విధించే అవకాశాలు ఉన్నట్టుగా మనకి యూనివర్సిటీ అధికారుల నుంచి సమాచారం అందుతుంది. మొత్తం 10 సంఖ్యలో విద్యార్థులు ఈ సప్లిమెంటరీ పరీక్షల్లో, అంటే గతంలోనే వీళ్ళు ఫైనల్ ఇయర్ పూర్తి చేశారు, మిగిలిన పెండింగ్ సబ్జెక్టులు ఏదైతే ఫెయిల్ అయ్యారో వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళు స్లిప్పులు పెట్టి ఎగ్జామ్స్ రాస్తున్నారనే సమాచారం రావడం, విద్యార్థులు కూడా దొరకడం అనేది ఇప్పుడు ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. యూనివర్సిటీ అధికారులు దీనికి సంబంధించి నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్యలకైతే రంగం సిద్ధం చేస్తా ఉన్నారు. ఇంకా కొంతమంది విద్యార్థులు 3 విద్యార్థులు పట్టుబడిన వెంటనే మిగతా వాళ్ళు బయట తప్పించుకున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. దీని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. పట్టుబడిన విద్యార్థులు 2 ఎన్ఆర్ఐ కళాశాలకి, 1 నిమ్రా కళాశాలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ఈ ఇన్విజిలేటర్లుగా కూడా వైద్యులు కాకుండా వేరే వాళ్ళని నియమిస్తున్నట్టుగా కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ వ్యవహారం మీద అయితే యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వం పర్యవేక్షణలో అయితే విచారణ చేస్తున్నారు. భోగి, థ్యాంక్ యూ శ్రీకాంత్.